కపుల్స్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే కపుల్స్ ఇంకా రొటీన్‌గా కన్సల్టేషన్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, బ్లాగ్స్‌లో గానీ, ఇన్‌స్టాలో అడిగే అనదర్ బేసిక్ క్వెషన్, రొటీన్‌గా అడిగే క్వెషన్. మేడం, హీట్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 బ్రాంచ్. సో, హీట్ ప్రొడక్ట్స్ వల్ల యాస్ సచ్ డైరెక్ట్‌గా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ డైరెక్ట్‌గా ఉండదండి. బట్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, హాట్ బాతస్ అనేది కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేయాలి. హాట్ బాతస్ అనమాట. చాలా వేడి వేడి నీళ్ళు అనేది బాడీ మీద వేసుకోవటం అంత ఐడియల్ కాదు. వి ఆల్వేస్ టెల్ దెమ్ టు అవాయిడ్ హాట్ బాతస్ కానీ, సువానా బాతస్ కానీ, హాట్ బాత్ టబ్స్ కానీ, చాలా ఎక్కువ టెంపరేచర్‌లో ఉన్న వాటర్ బాత్ అనేది కూడా అంత మంచిది కాదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో. సో, వాటర్ కూడా లూక్ వార్మ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు అంటారు. సో, దాంతో బాత్ తీసుకోవటం అనేది ఐడియల్. ఇది కొంతవరకు డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా ప్రెగ్నెన్సీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. బాడీ కోర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏంటంటే, లోపల బేబీకి కూడా కొంత కోర్ టెంపరేచర్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమంటాము. సెకండ్, హాట్ ప్రొడక్ట్స్ లైక్ ఇంకేమన్నా హీట్ ప్రొడక్ట్స్ అనేసరికి చాలామంది వేడి వేడివి తినాలి అని చెప్పి కంటిన్యూస్‌గా మైక్రోవేవ్ చేసిన ఫుడ్ ప్రొడక్ట్స్‌ని మనము తీసుకోవాలి అని అనుకుంటారు, వేడి చేసినవి. కానీ కంటిన్యూస్‌గా వేడి చేసినవి, ఎక్కువ సార్లు వేడి చేసినవి కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయన్నమాట. మీరు సపోజ్ ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేసి దాన్ని హీట్ చేస్తున్నారు మైక్రోవేవ్‌లో అంటే డెఫినెట్‌గా అది ఫుడ్‌లోకి ప్లాస్టిక్స్ అనేవి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది బేబీకి మంచిది కాదు. సో, ఫ్రెష్‌లీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫుడ్‌ని మీరు తీసుకోవటం వల్ల ఏంటంటే, మీకు న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు. హీట్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి హాట్ వాటర్ తీసుకోవటం మంచిదండి. ఆల్వేస్ సజెస్టబుల్. సో, దీనివల్ల ఏంటంటే బాడీ వార్మ్‌గా ఉంటుంది. తర్వాత వాటర్ బేస్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు. సో, కొద్దిగా హాట్ వాటర్ తీసుకుంటే యూ ఆల్సో ఫీల్ బెటర్ అండ్ బ్లడ్ సప్లై కూడా బావుంటుందనమాట. నెక్స్ట్ క్వెషన్, జనరల్‌గా ప్రెగ్నెంట్ వుమెన్ అడిగే క్వెషన్, ప్రెగ్నెన్సీలో స్క్వాట్స్ చేస్తే ప్రమాదమా? సిటప్స్ చేస్తే కింద కూర్చొని లెగటము కంటిన్యూయస్‌గా దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారండి. సో, ప్రెగ్నెన్సీలో స్క్వాట్స్ అనేది మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ప్రెగ్నెన్సీకి ముందే మీరు కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్ చేస్తే, ముందు నుంచి ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి, 1 ఇయర్ నుంచి కంటిన్యూయస్‌గా ఆ ఎక్సర్‌సైజ్ చేస్తే యూ క్యాన్ కంటిన్యూ. బట్ సడెన్‌గా ప్రెగ్నెన్సీలో మాత్రం కొత్తవేమీ ట్రై చేయకపోవడమే బెటర్. ఎందుకంటే బాడీ అడాప్టేషన్ అనేది ఎలా ఉంటుందో చెప్పలేము. సో, సడెన్‌గా ప్రెగ్నెన్సీ వచ్చేసరికి స్క్వాట్స్ చేయడం అనేది అంత ఐడియల్ కాదు. సో, ముందు నుంచి మీరు చేస్తే మాత్రం దాన్ని కంటిన్యూ చేయండి. రెండవది, స్క్వాట్స్ కూడా కంటిన్యూయస్‌గా ఎక్కువ నంబర్‌లో కాకుండా కొంచెం తక్కువ నంబర్‌లో చేస్తే బెటరు. బట్ అట్ ద సేమ్ మీ బ్యాక్ సపోర్ట్ అనేది డెఫినెట్‌గా ఉండాలి. సో, పొజిషన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మనం ఎక్సర్‌సైజెస్ చేస్తున్నప్పుడు, కూర్చొని లెగిసినప్పుడు ఏదైనా సపోర్ట్‌తో లెగటం బెటరు. సో, సడెన్‌గా బ్యాక్ మీద గానీ, పొట్ట మీద కూడా మనకి ప్రెషర్ లేకుండా ఉంటుంది. సో, అలా జాగ్రత్తగా మీరు స్క్వాట్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి థర్డ్, ఏ టైంలో మనం కంపల్సరీ స్క్వాట్స్ అనేది అవాయిడ్ చేయాలి అనుకుంటే, మీ ప్రెగ్నెన్సీ హెల్త్ కండిషన్ బట్టి. సో, మీ డాక్టర్ సజెషన్స్ బట్టి కూడా కొంతమంది కంప్లీట్‌గా స్క్వాట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఏ ఫుడ్స్ అయితే ప్రెగ్నెన్సీలో మంచివి, ఏవి ఫుడ్స్ మంచివి, బెస్ట్ ఫుడ్ ఏంటి మేడం ప్రెగ్నెన్సీలో అని చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. సో, రీసెంట్‌గా పాజిటివ్ వచ్చిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చిన ఐవీఎఫ్‌లో గానీ, ఇతరత్రా చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌లో కూడా పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న వాళ్ళకి ఫుడ్ దగ్గరకొచ్చేసరికి యూజువల్లీ మనము అన్ని రకాల తృణధాన్యాలు, తర్వాత ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ ఉన్న యానిమల్ ఫుడ్స్, ఫ్యాట్ బోత్ యానిమల్ ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దీన్ని ఈక్వల్ అమౌంట్స్‌లో తీసుకోవాలి. సో, అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత వెజిటబుల్స్ కూడా ఇంట్లో తయారు చేసుకున్నవే, ఫ్రెష్ వెజిటబుల్స్. సో, మీరు మోస్ట్‌లీ కుక్డ్ ఫుడ్ ఎట్ హోమ్ అనమాట. విత్ లెస్ ఆయిల్. ఆయిల్‌ని మాక్సిమమ్ ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు బెటర్ అండి.
తర్వాత నట్స్, వాల్నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కూడా మినిమం క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఇటు బేబీకి హెల్ప్ అవుతుంది, అలాగే మదర్కి కూడా న్యూట్రియంట్స్ అందుతాయి. అట్ ద సేమ్ టైం ఫుడ్తో పాటు ఏంటంటే డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కూడా మీరు కంపల్సరీగా వాటిని వాడుతూ ఈ ఫుడ్ డైట్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో దీంతో పాటు మనం సప్లిమెంటరీస్ అనేది ఇస్తాము. సో ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ ఈ సప్లిమెంటరీస్ కూడా మీరు స్టార్ట్ చేయాలండి. ద సేమ్ టైం మిల్క్ కూడా ఈ టైంలో తీసుకోవటం మంచిది. బాయిల్డ్ ఎగ్ అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అనేది తీసుకోవటం మంచిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సలాడ్స్ బేస్డ్గా తినటం వల్ల ఏంటంటే మీకు అన్ని రకాల ప్రోటీన్స్, అన్ని రకాల వైటమిన్స్ అనేవి మీ బాడీకి అందుతుంది. ద సేమ్ టైం కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో, బీపీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ ఇలా ఏమన్నా ఉంటే సో మీ డాక్టర్ యొక్క అడ్వైస్ బట్టి ఆ డైట్ అనేది ఫాలో అవ్వండి. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ infertility, IVF. So it is disheartening to listen patients' trust being shaken because of the mishaps and scandals being done in IVF because of the mismatch of the gametes and embryos. So today, with the latest technology, this mishaps and mixed match can be completely preventable. So this RA witnessing system will help in reducing the mishaps in IVF. So before that, we should know that embryology lab is the heart of our IVF center. So the gametes, the oocytes, sperms and embryos are being handled in an embryology lab. So these are they pass through a lot of sensitive steps and sensitive stages in the IVF lab. With RA witnessing system, this can be prevented. So the mishaps can be prevented. So in this RA witnessing system, we'll generate a unique ID with a barcode for each couple. So whenever the oocytes are being collected and the sperm sample is being collected in the embryology lab, whenever they pass through the incubators, dishes and test tubes, this will be allotted to only that couple. So once the ID card is being given by the couple to the embryology lab, then only the embryos can pass through this incubators and test tubes and dishes. So if any other by mistakenly is being brought, other couple or any gametes are being mistakenly brought at that incubator, the sensor will start giving an alarm. So in this way, 1% risk is also being decreased and preventable with this mixed matches. So the human errors are completely or almost preventable. So this RA witnessing system has given a success rate